గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2026 జూన్ నెలలో గురువు యొక్క మార్పు అనేటువంటిదే కాకుండా శనైశ్వరుడు ఆల్రెడీ మనకు మే నెల 17వ తారీఖు రేవతి నక్షత్రానికి రావడం ద్వారా కావచ్చును. అదేవిధంగా సుమారుగా మనకు ఈ యొక్క కుజుడు ఈ యొక్క నెలలో పూర్తిగా మేషరాశిలోనే ఉండేటువంటి పరిస్థితి కావచ్చును. గురువు ప్లస్ శుక్రుడు ప్లస్ బుధుడు ఇక్కడ అస్త్వంగత చెందేటువంటి పరిస్థితి కూడా ఉంది. అస్త్వంగతతో ద్వారా మళ్ళీ మిథునంలోకి వెళ్ళేటువంటి సందర్భాలు కావచ్చును. మరి ఇట్టి గ్రహస్థితులలో శనైశ్వరునికి గురుగ్రహానికి విశేషమైనటువంటి చూపులు ఉంటాయి. ఇట్టి చూపుల ద్వారా ఎవరికి వివాహ యోగము, ఎవరికి ధనయోగము, ఏ రాశుల వారికి గృహయోగము, ఏ రాశుల వారికి విదేశీ యోగము, ఏ రాశుల వారికి ఉద్యోగ యోగము, ఏ రాశుల వారికి ఆర్థికంగా అభివృద్ధి కనబడబోతూ ఉన్నది. అదేవిధంగా ఏ రాశుల వారికి శుభ గడియలు రాబోతున్నవి, మరి ఏ రాశుల వారికి చెడు పరిణామాలు ఉండబోతున్నవి అనేటువంటి విషయాలకై తప్పకుండా ఈ వీడియోను పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. మేషరాశి నుండి మీనరాశి వరకు 12 రాశులలో కూడా మరి మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది. నెంబర్ ఆఫ్ కాల్స్ చాలామంది డైరెక్ట్గా కలుస్తున్నారు. నేను ఒకటే విషయం చెప్తూ ఉన్నా, కొంచెము మీరు లేట్గా నేను మీకు రిప్లై ఇచ్చినా మాట్లాడుతూ ఉన్నా కూడా మీ జీవితంలో నన్ను కలవకముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. నన్ను కలవకముందు, కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో మిరాకిల్ అనేటువంటిది ఉంటుంది. హ్యాపీనెస్, అదేవిధంగా మనీ ప్రాబ్లమ్స్, అదేవిధంగా ఇంట్లో ఉండేటువంటి సమస్యలు, ఎలాంటి సమస్య ఉన్నా కూడా నాది గ్యారంటీ 100కు 200%. నెంబర్ ఆఫ్ కాల్స్లలో అందరూ అదే చెప్తున్నారు, గురువుగారు మిమ్మల్ని కలవక ముందు కలిసిన తర్వాత అంటున్నారు కదా అని చెప్పి కూడా మెసేజ్ చేస్తున్నారు. ఛాలెంజ్, ఐఆమ్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటిది మీ జిందగీలో ఉంటుంది. సో మరి ఈ విధమైనటువంటి గ్రహస్థితులలో గురువు శుక్రుడు కలవడం ద్వారా, గురువు అనేటువంటిది దైవ గురువు, శుక్రుడు రాక్షసులకు సంబంధించినటువంటి గురువు. మరి గురు శుక్రుడు ప్లస్ బుధుడు కూడా కలవడం ద్వారా ఈ యొక్క జూన్ నెలలో మరి గ్రహస్థితిని చూడబోతున్నాం. సింహరాశి అనగానే ఇక్కడ మనకు మా అక్షరము, మీ అక్షరము, ము అక్షరము, ఏదైనా మా, మీ, ము, మే పేర్లతో మొదలయ్యేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ సింహరాశి. మరి ఇట్టి సింహరాశి వారికి సుమారుగా 2025 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నుండి కూడా గత సంవత్సరంన్నర నుండి కూడా చాలా నెగిటివ్ ఇంపాక్ట్లో ఉన్నారు సింహరాశి వారు. మరి ఇట్టి సింహరాశి వారికి ఈ జూన్ నెలలో, ఎందుకంటే కుజుడు మిత్రుడు. ఎట్లా మిత్రుడు అంటే, ఇప్పుడు ఉదాహరణకు ఇది వచ్చేసి మనకు గురువుకు సంబంధించినటువంటి వేలు, ఇది శనికి సంబంధించిన వేలు, ఇది వచ్చేసి మనకు సూర్యునికి సంబంధించిన వేలు, ఇది బుధునికి సంబంధించినటువంటి వేలు. మరి కుజుంది ఏదయ్యా అనుకుంటే ఇదే. ఎందుకు ఇది? సో సూర్యునికి మిత్రుడు కుజుడు కనుక సూర్యుడు మేషంలో ఉచ్చబొందుతాడు కనుక ఇట్టి కుజుడు కూడా మనకు సింహరాశిలో ఉంటే మంచి యోగమే ఉంటుంది. మరి అలాంటి కుజుడు మీకు ఈ నెల జూన్ నెలలో అద్భుతమైనటువంటి యోగాన్ని తెచ్చిపెట్టబోతున్నాడు. 9వ భావం ఇది. 9వ భావంలో కుజుడు ఉండడం ద్వారా మీకు ఈ యొక్క మన సింహరాశి వారికి అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళతాయి. వివాహ ప్రయత్నాలు ఏదైనా కొన్ని విషయాలలో మాత్రము
దృఢంగా ఉండండి. మంచి మంచి అద్భుతమైనటువంటి విషయాలు జరగబోతున్నాయి. గడిచిన సందర్భాలలో వాహన ప్రమాదాలు కానీ, కాలికో చేతికో దెబ్బలు తాకడం కానీ, ప్రదేశ మార్పులు కానీ, స్థాన చలనాలు కానీ, ఉద్యోగంలో మార్పులు కానీ, చాలా స్ట్రేట్ ఫార్వర్డ్నెస్గా ఉండేటువంటి మీకు ఉద్యోగ మార్పులు అనేటువంటిది సెట్ కాదు. మీరు ఎట్లాగో బిజినెసే చేయాలి సింహరాశి వారు. సో స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ, కొంతమేర గొంతు సంబంధిత థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, చెవికి సంబంధించింది, ముక్కుకు సంబంధించిన ఇష్యూస్ ఏమైనా వచ్చేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నవి ఈ యొక్క సింహరాశి వారికి. మరి సింహరాశి వారికి కుజుడు చాలా ప్లస్లో ఉన్నాడు ఈ నెలలో, జూన్ నెలలో. కనుక మీరు నిద్రలేచే క్రమానికి భూదేవికి నమస్కారం చేసుకోవాలి. కుమారస్వామికి తప్పకుండా అర్చన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, అదేవిధంగా దీంతో పాటుగా ఆంజనేయ స్వామికి తమలపాకుల అర్చన కానీ, చందనాన్ని బొట్టుగా పెట్టుకోవడం ద్వారా మీకు మంచి యోగం ఏర్పడేటువంటి పరిస్థితి కనబడుతున్నది. సో ఇక్కడ సింహరాశి అనగానే మరి అర్ధాష్టమ శనిలో ఉన్నారు. అలాంటి శని కాస్త 9వ భావానికి యొక్క అంటే 9వ భావానికి వెళ్ళబోయేటువంటి క్రమంలో ఉన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, గతంలో మనం వదిలేసిన వారు పిలవడం కానీ, అదేవిధంగా గతంలో మనకు పరిచయమైన వాళ్ళు మళ్ళీ కనబడడం కానీ, లేదా ఉద్యోగం మానేసాం, ఒక 1 year 2 year అయింది, మళ్ళీ వారు మనల్ని వెతుక్కుంటూ రావడం, మీరు రావాలి అని చెప్పి పిలవడం కావచ్చును. లైక్ ఇలాంటివి జరిగే ఛాన్సెస్ చాలా ఉన్నవి. కనుక ధన కనక వస్తు వాహనాలలో మీకు చాలా అద్భుతమైనటువంటి యోగము ఉన్నది. అదేవిధంగా కుజుని మూలకంగా భూ సంబంధిత ఒక పెద్ద ఎత్తున ప్లస్ జరగబోతున్నది మీ జీవితంలో. గడిచిన రోజులలో చాలా అంటే చాలా డౌన్ఫాల్లో ఉన్నారు. సింహరాశి అంటేనే ఎంతో తోపు. అలాంటిది మీరు చెప్పుడు మాటలు వినడం కావచ్చును, మీ విషయాలను నలుగురికి షేర్ చేసుకోవడం కావచ్చును. ఇందుకు మూలకంగా మీరు ఇవాళ డౌన్ఫాల్ అయ్యారు. ఒక సింహము దెబ్బ తాకితే అది ఎక్కడో గుహలోకి వెళ్ళి కూర్చుంటుంది. మానేది ఆ దెబ్బ అనేటువంటిది, అది చక్కగా మానేంత వరకు. దెబ్బ మానిన తర్వాత అది బయటకు వస్తుంది. అదే దెబ్బ తగిలింది అని తోడేలుకు, నక్కకు, కుక్కకు చెప్పుకుంటే అవే దాడి చేస్తాయి సింహం పైన. ఆ విధంగా ఉంది మీ పరిస్థితి. కనుక మీరు ధైర్యంగా ఉండండి. మీ పనులన్నీ ముందుకు వెళ్తాయి. జీవితంలో విదేశీ ప్రయాణాలకు వెళ్ళేటువంటి యోగం ఏర్పడబోతున్నది రాబోయే 5-6 నెలలలో. అదేవిధంగా వాహనము కొనుగోలు, కారు, ఇల్లు కట్టుకునే యోగం ఏర్పడబోతున్నది. ఇలా బాగున్నవి కొన్ని. ఇంకా మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలు కానీ, లైక్ అది ఏ విధమైనటువంటి యోగకారకుడు మీకు యోగంగా ఉన్నాడు, మీకు బాధకారకుడు ఎవరు, ఇలాంటివి తప్పకుండా తెలుసుకొని యోగకారకుణ్ణి కనుక మనం పట్టుకోవడం ద్వారా ఖచ్చితంగా మీ జీవితంలో మీరు టాప్ పొజిషన్కి పోతారు. మరి అది ఎలా? సో ఇప్పటికే ఆలస్యం అయింది అనుకుంటా. తప్పకుండా నన్ను కలవండి. నన్ను కలిసిన తర్వాత, నన్ను కలవక ముందు ఓపెన్ ఛాలెంజ్, మీ జీవితం మార్పు ఉండకుంటే నన్ను అడగండి. ఆల్ ద బెస్ట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. కూడా చూడలేదు.
చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.